ఏంటే తెగ ఆలోచిస్తానో ఎట్టేసేద్దామా అనే? ఎప్పుడు అదేనా? అంటే అప్పుడప్పుడు అటు ఆలోచిస్తావా? అది కాదండి, సడన్ గా నాకేమైనా అయితే మీరు ఏమైపోతారా అని. నువ్వు అలా మాట్లాడక బుజ్జడా, నువ్వు ఒక్క క్షణం కనపరాకపోతేనే నాకు ఊపిరాడదు. నీకేమన్నా అయితే నేను ఖచ్చితంగా పిచ్చోన్ని అయిపోతాను. నిజం చెప్పు, నేను సడన్ గా చచ్చిపోతే నువ్వు ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటావు కదా? చెప్పినా కదా బుజ్జడా, పిచ్చోన్ని అయిపోతా అని. పిచ్చోళ్ళు ఏమేం చేయొచ్చు, తప్పు లేదు. ఎక్స్ట్రా చేయకు. హలో, అవునా? అడుగుతా బాబాయ్. ఏమైంది? మా పిన్నికి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేశాడంట. ఎంత ఇంట్రెస్ట్ అయినా పర్లేదు, 1 లక్ష అప్పుగా అడుగుతున్నారు. బాలేని వాళ్ళ దగ్గర వడ్డీలు ఏం తీసుకుంటావులే. వేసినా చూడు. మీ బాబాయ్ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? హెల్త్ ఇన్సూరెన్సా అంటే? మన మిడిల్ క్లాస్ వాళ్ళకి సడన్ గా హెల్త్ బాగాలేక హాస్పిటల్ పాలైతే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మనల్ని ఆదుకుంటది. నెలకు ఎంత కట్టాలండి? నెలకు 400 నుంచి 500 కడితే చాలు, కోట్ల వరకు కవరేజ్ వస్తుంది. ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా 25% వరకు డిస్కౌంట్ వస్తుంది. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటే 30 నిమిషాల్లోనే క్లెయిమ్ సెటిల్ చేస్తారు. దీన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలా? ఈ కాలంలో మనకు ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. సడన్ గా హాస్పిటల్ పాలైనప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళు లక్షలు పెట్టుకోవాలంటే మన వల్ల కాదు. అదే మన దగ్గర ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అనుకోండి, హాస్పిటల్ బిల్స్ అన్ని అదే చూసుకుంటది. సో ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం నా బయోలో ఉన్న లింక్ పై క్లిక్ చేసి తీసుకోండి. థ్యాంక్ యూ.